యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలంలోని నగరవనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని, యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు పూర్వీకులు రూపకల్పన చేశారని కలెక్టర్ అన్నారు. దైనందిన జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతలతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా బానే ఉంది. అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం, పాపులారిటీ చేస్తున్నాం, ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం. ఎందువల్ల? ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం కోసం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే 2047 సంవత్సరానికి మనము వికసిత భారత్ గా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆర్థిక అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమంలో గాని. మరి అదే విధంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రణాళికలతో ఆర్థిక మరియు సంక్షేమ అభివృద్ధిలో, అదే మాదిరిగా ఆరోగ్యము, మానసిక సమతుల్యత, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అనే విషయాల్లో కూడా మన ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత దృఢంగా, మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం యోగాంధ్రాన్ని కూడా మనం ప్యారలల్ గా నిర్ణయించుకొని స్వర్ణాంధ్రకి సమాంతరంగా యోగాంధ్రాన్ని తీసుకెళ్తూ ప్రజల దగ్గర